అందరికీ నమస్తే అండి. నేను గుంటూరు నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈరోజు పవిత్ర గుడి యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేయడానికి మంగళగిరి వచ్చింది. ఇది కొత్త బస్ స్టాండ్ సెంటర్, అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా ఇలా ఆర్చిలో నుంచి లోపలికి వెళ్తూ ఉంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మనం వెళ్ళటం జరుగుతుంది. కావున మీరు గుంటూరు నుంచి వచ్చినా లేదా విజయవాడ నుంచి వచ్చినా ఈ చిన్న తప్పు మటుకి చేయవకండి. మీకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు వడ్డేశ్వరం అండర్ పాస్ నుంచి చూపిస్తుంది. దయచేసి ఆ అండర్ పాస్ నుంచి మటుకి రావకండి. మీరు రావాలి అనుకుంటే ఆత్మకూరు అండర్ పాస్ నుంచి కానీ లేదా ఎన్ఆర్ఐ దగ్గర అండర్ పాస్ నుంచి కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేయవచ్చు. రండి, ఇదిగో మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ చూసారుగా రథం ఎలా ఉందో. ఈ రథం గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కళావేదిక ఇక్కడ ఉంది. చూడండి, ఇగో రాజా వాసుదేవారెడ్డి వెంకటాద్రి నాయుడు గారిది, శ్రీకృష్ణదేవరాయలు గారిది ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేశారు. ఇది కోనేరు అండి, చీకటి కోనేరు అంటారు. ఎల్ ఆకారంలో ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకి మర్చిపోవకండి. ఈరోజు మన పవిత్ర గుడి యూట్యూబ్ ఛానల్ మంగళగిరి వచ్చేసింది. ఇప్పుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి లోపల ఎలా ఉంటారు, లోపల ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. చూడండి, నా వెనకమాల ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇదిగో చూడండి, ఇక్కడ రథం కనిపిస్తుంది కదా. ప్రతి మార్చి నెలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం జరిగిన అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఇక్కడ నుంచి వెళ్తారు. ఆ పక్కనే చూసుకుంటే మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఆ రూమ్స్ అవైలబుల్గా నాన్ ఏసీ అయితే 400, ఏసీ అయితే 1000 రూపాయలు ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించి. ఈ పక్కనే కోనేరు ఉంది కదా, చీకటి కోనేరు. అక్కడ ఋషులు మునులు స్నానమాడి దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి. రండి, మనం ఇక్కడ నిత్యం అన్నదానం జరగకపోయినా ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదానాన్ని మనం భోజనం తిని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ గుడి మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. చూడండి, ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఇక మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం. వెళ్ళే ముందు గుడి పక్కనే పాదరక్షకుల్ని మనం విడిచిపెట్టాలి. ఆ పక్కనే పాదరక్షలు విడిచిపెట్టిన పక్కనే వాటర్ పైపులు ఉంటాయి. ఆ వాటర్ పైపుల దగ్గర మన కాళ్ళు కడుక్కొని శుభ్రం చేసుకొని మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఈ దేవుడు ఆలయం ఎప్పుడెప్పుడు ఓపెన్లో ఉంటుంది అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా గుడి తలుపులు తెరవబడతాయి. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మన ఆలయ తలుపులు తెరవబడతాయి. రండి, మనం లోపలికి వెళ్దాం. ఇదే గాలిగోపురం. ఈ గాలిగోపురం శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. ఇలా ఆ గాలిగోపురం లోపలికి వెళ్తే ఇలా గజస్తంభం ఉంటుంది. ఇక్కడ మనకి దీపారాధన జరుగుతూ ఉంటుంది. దీపారాధనని చూసుకుంటూ మనం ఇక్కడ లడ్డు ప్రసాదం 15 రూపాయలు, పులిహార ప్రసాదం 10 రూపాయల కౌంటర్ ఉంటుంది. స్టార్టింగ్లోని మనం ఇది తీసుకోవచ్చు. ఈ గాలిగోపురాన్ని శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 1807 నుంచి 1819 వరకు 11 అంతస్తులు గల ఈ గాలిగోపురాన్ని
150 అడుగుల ఈ గాలి గోపురాన్ని నిర్మించారని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఇలా మనం మెట్లెక్కి ఇలా లోపలికి వెళ్తుంటే ఉచిత దర్శనం ఉంటుందండి. ఈ ఉచిత దర్శనాన్ని ఇక్కడ క్యూ లైన్లో నుంచి ఉచిత దర్శనానికి వెళ్ళొచ్చు. మనకి స్వామివారిని డైరెక్ట్గా చూపించడానికి కుదరదు కాబట్టి మనం దూరం నుండి చూపిస్తున్నాం. ఇక్కడ ఇది ఉచిత దర్శనం అండి. ఈ ఉచిత దర్శనాన్ని మీరు సకాలంలో దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన నమః అంటూ మనకి అనునిత్యం శ్లోకం వినిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం కిందకి దిగుతూ ఉంటే చూడండి, ఇక్కడ గరుడు వాహనం ఉంటుంది. ఈ గరుడు దేవుడు ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడతాం జరుగుతుంది. చూడండి, మనం ఇలా కిందకి దిగుతూ ఉన్నాం. దేవుడిని దర్శనం చేసుకొని ఇలా కిందకు వస్తూ ఉంటే ఇలా కిందకి రాగానే అక్కడ మంచినీటి సదుపాయం ఉంది. ఈ మంచినీటిని జలాశ్రయంగా భావిస్తారు. ఈ వాటర్ను కూడా ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి మన కుటుంబ సభ్యులకి ఇస్తారు. ఇక్కడ మంచినీళ్ళు తాగితే మన ఆరోగ్యాలు కుదుట పడతాయి అనేది ఒక నమ్మకం. ఇక్కడ నుంచి మంచినీళ్ళు కూడా తీసుకెళ్తారు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పక్కనే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చూడండి, శ్రీ రాజలక్ష్మి అమ్మవారి సన్నిధి ఇది. దీన్ని కూడా మీరు విజిట్ చేస్తే అమ్మవారి లోపల ఎంతో పవిత్రంగా మనకి దర్శనం ఇస్తారు. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉద్యోగం కానీ ఎగ్జామ్ కానీ ఇలా హాల్ టికెట్లు అవన్నీ తీసుకొచ్చి అక్కడ దేవుడు కాళ్ళ దగ్గర పెడితే దేవుడు కరుణిస్తాడని ఒక నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ సర్టిఫికెట్లని ఈ రావి చెట్టు దగ్గర దేవుడి గుడి దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం. ఈ రావి చెట్టుకి ముడులు కూడా కడతారు. అంటే సంతానం లేని వాళ్ళు కానీ లేదా ఎన్నో రోజులుగా ఆరోగ్య సమస్యల నుండి బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ముడుల్ని కడతారు ఈ రావి చెట్టుకి. ఈ రావి చెట్టుని ఇక చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పడమర గాలి గోపురం మనకి దర్శనమిస్తుంది. ఈ పడమర గాలి గోపురం అనేది మూసివేయటం జరిగింది. అలా ముందుకు వెళ్తూ ఉంటే మనం ప్రదర్శన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ముందుకు మనం కొనసాగుతూ ఉంటాం. మన శ్రీ శ్రీ రాజావాసరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 1761వ సంవత్సరంలో జన్మించి 1817వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈ వాసుదేవ వెంకటాద్రి నాయుడు గారు వచ్చి జమీందార్ కుటుంబానికి చెందినవారు. చూడండి, ఇక్కడ మన లక్ష్మీనరసింహస్వామి ప్రతి నెలలో ఒక రథం మీద ఊరేగుతారు. ఆ రథానికి సంబంధించి ఇక్కడ అవి మొత్తం అక్కడ భద్రపరచడం జరిగింది. ఇది దక్షిణ గాలి గోపురం. ఈ దక్షిణ గాలి గోపురాన్ని మనం చూస్తే ఇక్కడ స్వామివారు చూడండి ఎంతో పవిత్రమైనగా దర్శనం మనకి ఇస్తూ ఉంటారు. చూడండి ఎలా ఉన్నారో దేవుడు. దక్షిణ గాలి గోపురము. ఓకే ఫ్రెండ్, ఈ గాలి గోపురాన్ని పాండవుల్లోనే పెద్దవాడైన ధర్మరాజు ఇక్కడ నిర్మించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది చూశారు కదా, దక్షిణ గాలి గోపురం ఎదురుగా 100 రూపాయలు పూజ కార్యక్రమం అనేది జరుగుతుంది. 100 రూపాయల టోకెన్ తీసుకెళ్తే మనకి ఇక్కడ పూజా కార్యక్రమం లోపల జరుగుతుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ రామాలయం అనేది ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు పూజారులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ రామాలయం చూడండి ఎంతో పవిత్రంతో ఇక్కడ మన శ్లోకన్స్ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళై పూజారులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ ఎదురుగా కనపడుతున్న స్తూపం ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది మనకి చూపిస్తారు. ఇలా వెళ్తూ ఉంటే ఎంతో పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి
ఎంతో పవిత్రంగా కనిపిస్తూ ఉంటారు. చూడండి, అమరావతి రాజధానిగా చేసుకొని పాలించిన శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అప్పుడు ఆ రోజుల్లోనే చిత్రకళలు కూడా ఆ దిమ్ముల మీద చూపించడం జరిగింది. ఆ దిమ్ములు కూడా చాలా బాగుంటాయండి. స్వామివారికి ఇప్పటికీ 200+ సంవత్సరాలు ఈ గుడి ఇలా నిలబడిపోయింది అంటే అది ఆ రోజుల్లోనే ఎంతో పటిష్టంగా నిర్మించటం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఎప్పుడు స్థాపించారు ఏంటి అనేది ఈ గజస్తంభం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ బావి అనేది గరుడ బావి అనేది ఇక్కడ ఉంటుందండి. ఈ గరుడ బావిలో నీళ్లు తోడి అక్కడ జరిగే కన్స్ట్రక్షన్లు కానీ అవి ఆ నీళ్లు కలిపి వాడితే అవి ఎంతో కొన్ని వేల సంవత్సరాలు నిలబడి ఉంటాయని ఇక్కడ విశ్వాసంతో కూడుకున్న భక్తులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇది అద్దాల మహాల్ అంటారండి. లోపలికి వెళ్తే ఇది అద్దాల మహాలు. ఈ అద్దాల మహాల్ని చూడటానికి లోపల ఎంతో కనువిందు బ్రహ్మోత్సవాలు చివరి రోజున ఇక్కడ ఇది మనకి ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నారు కదా, మనకి ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నారు. ఇటువరకు ఇక్కడ ఇవి లేవు. చూడండి చిత్రకళ ఎంత ఉట్టుపడుతున్నాయో. ఇక్కడ స్వామివారు అప్పుడు ఆ రోజుల్లోనే ఈ చిత్రకళలు ఎంతో పవిత్రంగా చెక్కడం జరిగింది. ఇలా మనం చిత్రకళలు చూసుకుంటూ వెళ్తే ఇలా బయటకు వచ్చాము. గుడి బయట 2 వీలర్ పార్కింగ్ ఉంటుందండి. 2 వీలర్ పార్కింగ్ వస్తే మీరు గుడి ఎదురే పెట్టుకోవచ్చు. 4 వీలర్స్ వస్తే మటుకి గుడికి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుందండి. మరొక దేవుణ్ణి దర్శనంతో మీ ముందుకు వస్తా. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్.